వచనం మాట్లాడుకున్నాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని, అలాగే బహుక్షేమము కలిగి సుఖించెదరు అనే మాటని, తర్వాత షాలోమ్ అనే మాటని అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత యాకోబు యొక్క షాలోమ్ని, అనగా యాకోబు ఎలాగా సమాధానాన్ని పొందుకున్నారో ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పొందుకున్న షాలోమ్ ఏ పాటిదో, ఎలాంటిదో మాట్లాడుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నెక్స్ట్ వచనాన్ని, అనగా 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది 11వ వచనం. దీనులు లేదా సాత్వికులు లేదా దేవుని సన్నిధిలో దేవుని వాక్యమునకు తమ మనస్సు ఇచ్చి వాక్యమునకు భయపడుతున్నటువంటి వారు, అలాంటి వారికి ఏం జరుగుతుందో 11వ వచనం మాట్లాడితే, 11వ వచనం వెంటనే భక్తిహీనులు వారి జీవన విధానం, అనగా వారి పర్స్పెక్టివ్, అది కూడా భక్తిహీనుల యొక్క పర్స్పెక్టివ్, దోస్ హు ఆర్ ఈవిల్ డూవర్స్ అంటాం, అనగా కీడు చేసేవారు భక్తిహీనులు. వారి యొక్క పర్స్పెక్టివ్, అది కూడా నీతిమంతుల మీద వారు ఎలాంటి పర్స్పెక్టివ్ కలిగి ఉంటారో ఈ 12వ వచనం మాట్లాడుతూ ఉంది. గమనించండి ఒకసారి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన, ఈవిల్ థాట్స్, ఈవిల్ ప్లాట్స్ అంటాం. అనగా ఇక్కడ the wicked plots against the righteous and gnashes his teeth at him. వారిని చూసి పండు కొరికే పరిస్థితి ఎందుకు వస్తుంది? నీతిమంతునికి భక్తిహీనునికి, లేదా నీతిమంతునికి లేదా ఈవిల్ డూవర్స్, అనగా కీడు చేసేవారికి మధ్య తేడా, పర్స్పెక్టివ్ని గమనించండి ఒకసారి. నీతిమంతుడు, వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు తను కలిగి ఉన్న దాంతో తృప్తిగా ఉంటాడు. సంతృప్తి కలిగినటువంటి భక్తి, సంతృప్తి కలిగినటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటాడు. అదే భక్తిహీనుడు లేదా తెలిసి చేయనివాడు, అలాగే కీడు కల్పించుకొని కీడును అనుసరించేవారు, దేవుని మార్గమును విడిచిపెట్టి తమ సొంత మార్గాల్లో నడిచేవారు. వీరు అలా నడుస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, భక్తిహీనులై ఉండి కీడు చేసేవారై ఉండి నీతిమంతుల వైపు చూస్తూ, ఎవరైతే నీతిని సత్యమును అనుసరిస్తూ ఉన్నారో అలాంటి వారిని చూసి మొదట వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, వారికి సంబంధించినటువంటి విరోధమైనటువంటి ప్లాట్స్, లేకపోతే దురాలోచన, కీడు సంబంధమైన ఈవిల్ థాట్స్ని, ఈవిల్ ప్లాట్స్ కలిగి ఉండడం. నీతిమంతులు ఈ కీడు చేసే వారి గురించి ఎలాంటి పర్స్పెక్టివ్ కలిగి ఉంటారు అని అడిగితే ఏం చెప్తారు? ఒక్కసారి నేను మాట అందరిని అడుగుతా ఉన్నాను. భక్తిహీనులైతే నీతిమంతులకు విరోధంగా ప్రణాళికలు, లేకపోతే వారికి సంబంధించి దురాలోచన చేస్తారు. అదే నీతిమంతులైతే భక్తిహీనుల గురించి ఏం ఆలోచిస్తారు? మీకు తెలిసింది, మీకు అనిపించింది చెప్పండి. మరొకసారి ఈ వచనము 12వ వచనంలో, 37వ కీర్తన 12వ వచనంలో, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. అయితే మరి నీతిమంతులు భక్తిహీనుల గురించి ఏం చేస్తారు? ఎవరు మాట్లాడలేదు. వాయిస్ వినిపిస్తుంది అందరికీ? వినపడుతుంది అయ్యారు. వారి భక్తిహీనత నుంచి విడుదల పొందాలని కోరుకుంటారు. భక్తిహీనుల
వారి యొక్క భక్తిహీనత నుంచి వారు బయటికి రావాలని కోరుకుంటారు. ఇంకా అదొకటేనా? చెప్పాలి. భక్తిహీనులు నీతిమంతులకు విరోధంగా దురాలోచన చేస్తారు. మరి నీతిమంతులు భక్తిహీనుల గురించి ఎలాంటి ఆలోచన దృక్పథం కలిగి ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారు? మీకు తోచింది చెప్పండి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమండి? వాళ్ళకి తెలియదు కాబట్టి అలా చేస్తున్నారు. వాళ్ళకి నిజమైన దేవుడి గురించి తెలియదు కాబట్టి అలా చేస్తున్నారు. వాళ్ళ గురించి నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళు మారాలి, వాళ్ళ నిజమేమిటో మార్గం తెలుసుకునేట్టుగా ప్రార్థన. ఒకరేమో కోరుకోవాలి అని చెప్పారు, ఇంకొకరేమో ప్రార్థన చేయాలి అని చెప్పారు. ఇంకా మేలు చేత కీడు జయించాలి. ఎస్, మేలు చేత కీడును జయించాలని వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వండర్ఫుల్. ఒకరేమో వారి మంచిని కోరుకోవాలి, వాళ్ళు మారాలి అని కోరుకోవడం గురించి మాట్లాడారు. ఇంకొకరేమో ప్రార్థన చేయాలన్నారు, ఇంకొకరేమో వారికి మేలు చేయాలి అన్నారు. మేలు చేత కీడును జయించాలి. ఇంకా ఇంకా విచారిస్తారు అయ్యారు. మరొకసారి వినపడలేదు. న్యాయమెట్టుతో విచారిస్తారండి. న్యాయమును విచారిస్తారు అంటే ఎలా అంటున్నారు మీరు? నీతిమంతులు భక్తిహీనుల విషయమై న్యాయమెట్టుతో విచారిస్తారు అన్న. నీతిమంతులు భక్తిహీనుల విషయమై న్యాయమెట్టుతో విచారిస్తారు అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి జరగాలని కోరుకుంటారా? ఇంకా వారి పక్షంగా మంచి జరగాలండి. అదే ప్రార్థన. న్యాయం ఎట్టిదో విచారిస్తారా అన్నారు మీరు. అవునండి. ఓకే. ఇప్పుడు న్యాయం ప్రకారం వాళ్ళు కీడును దురాలోచన చేశారు కాబట్టి న్యాయం ఏం జరగాలి వాళ్ళకి? అవునండి. దురాలోచన చేసిన వారికి న్యాయం జరగడం అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి జరగాలి. అవునండి. రైట్. ఎవరు విత్తింది వాళ్ళకి వస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఇంకొకరు ఎవరైనా? ఎవరు మాట్లాడలేదు? ఇంకొకరు మాట్లాడిన అందరూ కూడా నిద్రపోతున్నారు అనుకుంటాను. నుంచి వారిని మళ్ళించుట కొరకు దేవుని వేడుకోవాలి. మళ్ళొకసారి మంచి వారిని మళ్ళించుట కొరకు దేవుని ప్రార్థించాలని. మన్నించుట కొరకు దేవుని వేడుకోవాలి. మనం మాట్లాడుకునేది రైట్. నీతిమంతులు భక్తిహీనుల గురించి ఎలాంటి దృక్పథం కలిగి ఉంటారు, ఎలాంటి అవగాహన, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఆ వచనం చదువుతున్నప్పుడు భక్తిహీనులు నీతిమంతులకు విరోధంగా ఆలోచనలు లేకపోతే దురాలోచన చేస్తారని అనే మాట అక్కడ కనపడుతుంది. అంతేకాకుండా వారిని చూసి పండ్లు కొరకడం అనేది ద్వేషానికి, అసహనానికి గుర్తు. మనం ఎంత ద్వేషిస్తున్నామో, ఎంత అసహనంతో ఉన్నామో, అంతేకాకుండా ఎంత విరోధ భావం కలిగి ఉన్నామో తెలియజేస్తూ అదొక ఎక్స్ప్రెషన్. అది పండ్లు కొరకడం అనేది. ఒక భక్తిహీనుడు నీతిమంతుని చూసేటప్పుడు, ఒక భక్తిహీనుడు నీతిమంతుని చూసేటప్పుడు ఎలాంటి దృక్పథం కలిగి ఉంటాడో ఈ వచనం మాట్లాడుతుంది.
అలాగే భక్తిహీనులను చూసి నీతివంతులు ఎలాంటి దృక్పథం కలిగి ఉంటారనేది ముందు మాట్లాడాలి. ఈ రెండింటిని మనం చూడాలి. అంటే దాని గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఆ చెప్పబడిన మాటలన్నీ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్, చాలా సరైన మాట. వాటి గురించి ఆలోచించకపోతే నేను ఇలా ఆలోచించాలా అనే సంగతి మనం మర్చిపోతాం. అందుకే కొద్దిసేపు ఆలోచించడానికి సమయం తీసుకున్నాను. మరొకసారి రిపీట్ చేస్తాను. ఒకరు చెప్పిన మాట, భక్తిహీనులను చూసినప్పుడు నీతిమంతులు వారు తమ భక్తిహీనతని, తమ యొక్క ఆ చెడుతనాన్ని, ఆ ఈవిల్ నుంచి వారు విడుదల పొందాలని కోరుకోవడం అనేది లేకుండా ముందుకెళ్ళలేం మనం. ఒకరు మారాలి అనే కోరిక, అదే నీతిమంతుని చూసి భక్తిహీనుడు వీడు తన నీతిని వదిలిపెట్టి భక్తిహీనుడిగా మారిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ వాడు నశించాలని కోరుకుంటారు. కానీ అదే నీతిమంతుడైతే భక్తిహీనుని విషయంలో ఎలాంటి దృక్పథం కలిగి ఉంటాడు, ఎలాంటి అవగాహన కలిగి ఉంటాడు? అందులో ఒకటి కోరుకోవడం, వాళ్ళకి మేలు జరగాలని, వారు మారాలని కోరుకోవడం. వారు తమ భక్తిహీనతను, తమ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరగాలి, నిజమైన జీవం కలిగిన దేవుని తట్టు తిరగాలని కోరుకుంటారు. రెండవది, వారి కోసం ప్రార్థన చేస్తాం. ఒకరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి అంటే, ఈరోజు రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేస్తున్నా. రక్త సంబంధికులకు సంబంధించిన ఒక లిస్ట్ రాసుకొని ప్రార్థన చేయాలి ఈరోజంతా కూడా. ఈరోజు రక్త సంబంధికులు, నీకు నాకు సంబంధించిన మన రక్త సంబంధికులు, మీ అమ్మ వైపు ఉన్నవారు, మీ నాన్న వైపు ఉన్నవారు, అలాగే మీ యొక్క సహోదరులు, అలాగా ఒక లిస్ట్ రాసుకొని వారందరి రక్షణ కోసం, వారందరికీ సంబంధించిన మారు మనసు కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. గమనించండి ఒకసారి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం కోసం మనం ప్రత్యేకించుకున్నాం. అయితే ఆ ప్రార్థించాలి అంటే, ఒకటి, వారు మారాలి అనే ఆశ ఉండాలి. తర్వాత వారి మీద దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. వారి మీద దైవికమైన ప్రేమ లేకుండా వారి కోసం మనం ప్రార్థన చేయలేం. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఒకవేళ నేనే భక్తిహీనుని అనుకోండి, నేను భక్తిహీనై ఉండగా నేను నా తోటివాడిని, లేకపోతే నాతో ఉండేవాడిని వారి మీద దురాలోచన చేస్తూ, కీడు కల్పించే విధంగా పండ్లు కొరికే అంత కోపంతో ఉండి, ఈ పండ్లు కొరికే అంత కోపం కలిగి ఉండి, భక్తిహీనునై ఉండి, నా పక్కనున్న నీతిమంతుని మీద పండ్లు కొరికే అంత కోపము, ద్వేషము, అసహనం కలిగి ఉన్నాను. అలాంటిది దురాలోచనలు కూడా చేస్తున్నాను. ఇలాంటి నేను వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేను. నేను ద్వేషించే వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయలేను. నేను పండ్లు కొరుకుతూ ఉండే వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయలేను. గమనించండి ఒకసారి. మొదటిది కోరుకోవడం, రెండోది ప్రార్థన చేయడం. మీరు చెప్పిన మాటల్లో నుంచే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏమనుకున్నానో అవే చెప్పారు. నేను ఏవి ఆశించానో, లేకపోతే ఏవి రాసుకున్నానో అవే మాట్లాడారు. మొదట మారాలి, వీళ్ళు కూడా మారితే బాగుండు అనే ఒక ఆశ, ఒక కోరిక ఉండాలి. మొదటిది ఆశ, లేకపోతే నిరీక్షణ ఉండాలి. మొదటిది నేను రాసుకుంది నిరీక్షణ, కోరుకోవడం. రెండవది వారి కోసం ప్రార్థన చేయగలగడం. ప్రార్థన మాత్రం చేస్తే సరిపోదు. ప్రార్థన అనేది నాకు దేవునికి మధ్య మాత్రమే జరుగుతుంది. అందరి ముందు, అందరి కోసం వినపడే ప్రార్థనలు కాదు. పబ్లిక్ ప్రేయర్స్ అండ్ ప్రైవేట్ ప్రేయర్స్ బోత్ ఆర్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. పబ్లిక్గా ప్రార్థన వేరు, ప్రైవేట్గా ప్రార్థన వేరు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపే విధానం వేరు. అదే వ్యక్తి పబ్లిక్గా అందరి ముందు చేసే ప్రార్థన వేరు. అయితే గమనించండి ఒకసారి. ఒక ద్వేషించే వ్యక్తి కోసం పండ్లు కొరుకుతూ, లేకపోతే అసహనాన్ని, ద్వేషాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయలేను. ఎందుకంటే ఆ అసహనము, ఆ కోపము, ద్వేషం ఏదైతే ఉందో అది నాలో ఉన్న ఈవిల్ ఇంపల్స్, అది నాలో ఉన్నటువంటి కీడు, నాలో ఉన్నటువంటి చెడుతనం. నాలో ఉన్న చెడుతనాన్ని నేను అధిగమించకుండా ఐ కెన్ నాట్ ప్రే. నేను వారి కోసం ప్రార్థన చేయలేను. నా కోసం నేను ప్రార్థన చేసుకుంటాను. నాకు కావాల్సినవన్నీ అడుగుతాను, నాకు కావాల్సినవన్నీ కోరుకుంటాను. కానీ నేను ద్వేషించే వారి కోసం నేను ప్రార్థన చేయలేను. మొదటిది భక్తిహీనుల కోసం, లేకపోతే కీడును చేసే వారి కోసం
ప్రార్థన చేయడం మొదటిదైతే వారు రక్షణ పొందాలని, వారి కోసం వారు మారుమనసు పొందాలని నిరీక్షించడం, ఆశపడడం, కోరుకోవడం. నిరీక్షణ, ఆశ, కోరిక మొదటిదైతే రెండోది వారి కోసం ప్రార్థన చేయడం. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలం ప్రార్థన చేయడంతో సరిపోలేదు, మేలు చేత కీడును జయించుట. ఇది మూడవది, క్రియారూపకమైనటువంటి మన యొక్క ప్రేమను వ్యక్తపరిచే ఆపర్చునిటీ. అది మనకి మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తాం, మనకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం, మనకు ఇచ్చిన వారికి ఇస్తాం, పెట్టిన వారికి పెడతాం. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయడం. ఈ మాట యేసుప్రభు మాట్లాడుతూ కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని మాట్లాడతారు. సో కీడుకు ప్రతి కీడు చేయక పౌలు మాట్లాడుతూ మేలు చేత కీడును జయించమంటాడు. మేలు చేత కీడును జయించుట. ఇది రోమపత్రిక 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. కంటికి కన్ను పంటికి పన్ను అనే దెబ్బకు దెబ్బ, ఈ మాట ఏదైతుందో దాని నుంచి అధిగమించడానికి ప్రభు దాని ఆత్మను, ఆ వాక్యం యొక్క ఆత్మను వివరిస్తూ చెప్తున్న మాట. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, పొరుగువారిని ప్రేమించి శత్రువును ద్వేషించుమని మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినదేమనగా మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. అంటే ఒక నీతిమంతుడు భక్తిహీనుని చూస్తే వాడు మారాలి అని కోరిక, ఆశ, నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటంటే అదే భక్తిహీనుని కోసం ప్రార్థన చేయగలుగుతాం. మూడోది, ప్రార్థన మాత్రమే కాదు కానీ అవసరమైన చోట అవసరమును బట్టి మేలు చేయడం, అవసరమును బట్టి మేలు చేయగలగడం. ఆ మేలు చేయడం ఏదైతుందో మనం కీడును జయిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇవి మనం స్పష్టంగా చూస్తాం. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఈ పండ్లు కొరికేంత ద్వేషము, అసహనము, కోపము కలిగిన వ్యక్తి ముందు ఎవరినైతే మనం ద్వేషిస్తున్నామో ఆ ద్వేషించబడుతున్నటువంటి వ్యక్తి యొక్క వెల్నెస్ని, వారి యొక్క క్షేమాన్ని కోరుకోలేము. నేను ద్వేషించే వ్యక్తిని వారు క్షేమంగా ఉండాలని అయితే కోరుకోలేము. గమనించండి ఒకసారి. నేను చెప్పే విషయము, ఒక నీతిమంతులు భక్తిహీనుల మీద ఎలాంటి దృక్పథం కలిగి ఉంటారు, లేదా చెడు చేసేవారు భక్తిహీనులు, లేకపోతే ఇక మనం ద్వేషించేవారు, వీరి గురించి అనగా ఎలాంటి దృక్పథం కలిగి ఉంటారు, లేదా భక్తిహీనులు నీతిమంతుల గురించి ఎలాంటి దృక్పథం కలిగి ఉంటారు. ఇది 12వ వచనం. ఇది ఇప్పటిదాకానేమో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు, యాకోబులాగా సుఖిస్తారని, యాకోబులాగా ఉంటారని చెప్పి మాట్లాడుకున్నాను. గమనించండి ఒకసారి. ఇక్కడ 12వ వచనము ఇది భక్తిహీనులు చేసే దురాలోచన, వారి యొక్క దృక్పథం మనకు కనపడుతుంది. అయితే ఈ వచనం చదివేటప్పుడు, ఈ వాక్యం చదివేటప్పుడు, వాక్యం ఏదైనా సరే మనం చదివేటప్పుడు వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది మన యొక్క ఆలోచనలోని, తలంపులోని, ఊహలోనికి అది దూరే అంత దాని లోపలికి వెళ్ళి అది పరిశోధిస్తాం. నీ యొక్క ఆలోచనలు పరిశోధించబడుతున్నాయి, మన తలంపులు పరిశోధించబడతాయి. అయితే పాయింట్ ఏంటంటే ఆ లోపలికి వెళ్తున్నటువంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటిది దేవుని వాక్యం. ఇది లోపలికి వెళ్తున్నప్పుడు నేను ఇప్పుడు భక్తిహీనునై ఉండి నీతిమంతుల వైపా, లేకపోతే ఇలాంటి పండ్లు కొరుకుట. మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ పండ్లు కొరకడం అనే దాన్ని దేనికి సూచన? అది పండ్లు కొరకడం అనేది దేనికి సూచన? అది ఎక్కడ ఉంటుంది? ఆ పండ్లు ఎప్పుడు కొరుకుతుంది? నరకంలో ఉంటుంది. ఎస్, హెల్, నరకం. గమనించండి ఒకసారి. నరకానికి డెఫినేషన్ ఏంటంటే, నరకం గురించి డిస్క్రిప్షన్, నరకం యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. తర్వాత అక్కడ ఏముంటాయట? ఏడుపును, పండ్లు కొరుకుట. అయితే ఈ 3 విషయాలు,
అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు. తర్వాత ఏడుపు పండ్లు కొరుకుట. ఈ 3 అంశాలు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హెల్ అయితే హెవెన్. గమనించండి ఒకసారి, వాక్యం ఏమంటుందంటే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూస్తాం మనం, ద హెవెన్లీ డేస్ అపాన్ అర్త్ అని రాసి ఉంటుంది. భూమి మీద పరలోకపు దినాలు అనే అంశాన్ని చూస్తాం. ఇది ఎక్కడుందో వెతికి రెఫరెన్స్ నాకు మెసేజ్ చేయండి. భూమి మీద పరలోకపు దినాలు, తెలుగులో అంత స్పష్టంగా లేదు. హెవెన్లీ డేస్ అపాన్ ఎర్త్ అని ఇంగ్లీష్లో చూస్తాం. భూమి మీద పరలోకపు దినాలు అనుభవిస్తాం అంటే అర్థం ఏంటంటే భూమి మీద పరలోకాన్ని అనుభవించడం. భూమి మీద పరలోకమును అనుభవించడం అంటే ఆ పరలోకం యొక్క లేకపోతే దేవుని సన్నిధి, దేవుని యొక్క సింహాసనం మధ్యలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాధానము, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీతి, ఆ విషయాలన్నీ ఏవైతే ఉంటాయో పరలోకాన్ని భూమి మీద అనుభవించడం అనేది బైబిల్ మాట్లాడినట్టుగానే ఇదే నరకాన్ని, ఇదే యొక్క హెల్ని కూడా భూమి మీద అనుభవించవచ్చు. అంటే భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే వారికి తెలియకుండానే దే ఆర్ ఆ హెల్ యొక్క ఆ యొక్క నరకం యొక్క అనుభవాన్ని భూమి మీదనే కలిగి ఉన్నారు. మనము పురుగు చావట్లేదు, అగ్ని ఆరట్లేదు అనే అగ్ని వంటి శ్రమలో ఉన్నప్పుడు అదొక హెల్ లాగా కనిపిస్తుంది మనకి, అదొక హెల్ లాగా. ఓకే, అంతేకాకుండా ఈ తిట్టేటప్పుడు గో టు హెల్ అంట. సో ఒక హెల్లోనికి వెళ్ళినట్టుగా. తర్వాత ఏడుస్తూ ఉండడం, ఎప్పుడూ ఏదో ఒక ఏడుపు కలిగి ఉండడం, బాగా గమనించాలి ఒకసారి. హన్న తనకి పిల్లలు లేరని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని, తన సోల్ని కుమ్మరించింది, తన ప్రాణాన్ని కుమ్మరించేసిన తర్వాత, మొత్తం కుమ్మరింపు అయిపోయిన తర్వాత తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట రాస్తుంది అక్కడ. ఇంకా పిల్లల్ని పొందుకోలేదు, ఇంకా ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడే తను ఒక మార్పుతో వెళ్తూ ఉంది. ఏంటో తెలుసా, ఆ రోజు నుండి ఆ రోజు కుమ్మరించేసిన తర్వాత దుఃఖముఖంతో ఉండడం మానేసిందట. అంటే నేను దుఃఖంతో ఉండాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. ఓకే, మరొకసారి, అగ్ని ఆరదు పురుగు చావదు. నెంబర్ 2, ఏడుపు. అది ఏ రకమైన ఏడుపు అయినా సరే మనము ఏడుస్తూ ఉండటానికి కాదు. గమనించండి ఒకసారి, ఏడవడం అనేది మనము మన అవగాహనలో మన చేత కానీ, అంటే ఇక నా వల్ల కాదు. దావీదు మరియు దావీదుతో ఉన్నటువంటి యోధులు ఏడ్చుటకు శక్తి లేనంత మట్టుకు ఏడ్చారని రాసింది. ఏడవడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు అంటే ఇది కేవలం కళ్ళల్లో నీళ్ళు తీసే ఏడుపు మాత్రమే కాదు, ఇది హెల్త్కి సంబంధించిన ఏడుపు. సో ఇంకెంతసేపు, ఇంకెంతకాలం, ఇంకెప్పుడు అని చెప్పి ఒక రకమైనటువంటి ఏడుపు. కానీ హన్న ఏమీ పొందుకోకముందే, ఇంకా గర్భాన్ని ధరించకముందే తను దుఃఖముఖంగా ఉండడం మానేసిందని రాస్తుంది. భోజనం చేస్తుందట. ఆశ్చర్యపోతున్నాడు. అప్పటిదాకా భర్త, అప్పటిదాకా ఏడుస్తున్నటువంటి ఈమె తమ ఏడుపు అంతా ఆపేసిందే. అంతా ఏమైపోయిందంటే ఆ యొక్క ఏడుపును, దుఃఖాన్ని, ఆ యొక్క వేదన అంతటినీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. దుఃఖముఖంగా ఉండడం మానేసింది. తర్వాత గమనించండి ఒకసారి, ఏడుపు పండ్లు కొరుకుట. అనగా ఈ పండ్లు కొరుకుట అనేది కూడా నరకానికి గుర్తు. ఈ 3 విషయాలు భూమి మీదనే కలిగి ఉంటారు భక్తిహీనులు అయితే. బట్ పరలోక అనుభవం ఏంటంటే, పరలోక అనుభవం దీనికి ఇందాక మీరు చెప్పిన 3 విషయాలు. భక్తిహీనులు లేకపోతే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే కీడు చేసే వాళ్ళు కనబడుతున్నారో, వారు తమ కీడు నుంచి మారుమనసు పొందాలని, మరలు కొల్పబడాలని వారి కోసం ప్రార్థన చేయడం. మొదట కోరుకోవడం, ఆశపడడం, నిరీక్షించడం. 2, వారి కోసం ప్రార్థన చేయడం. 3, అవకాశం దొరికినంత వరకు చేతనైనంత మట్టుకు ఆ యొక్క మేలు చేయడానికి ప్రయత్నం చేయడం. కీడుకు ప్రతిగా కీడుగాక, కీడుకు ప్రతిగా మేలు చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మేలుకు ప్రతిగా కీడు చేసేవాడు భక్తిహీనుడు, దురాలోచన చేసేవాడు. అదే కీడుకు ప్రతిగా మేలు చేసేవాడు నీతిమంతుడు, దేవునికి సంబంధించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కాంట్రాస్ట్ని, ఈ యొక్క
విభేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మొదట నా పాయింట్ ఏంటంటే, అ పర్సన్ షుడ్ మస్ట్ ఓవర్కమ్ హిజ్ ఈవిల్ ఇంపల్స్. తనని ప్రేరేపిస్తున్న ఈవిల్ ఫోర్సెస్ని, ఈవిల్ ఇంపల్సెస్ని, వాటన్నిటినీ, ఆ యొక్క ఇంపల్సివ్ ఫోర్సెస్ అన్నిటినీ కూడా అధిగమించి బయటకు వచ్చి నీతివంతుడు అనిపించుకుంటాం. మనం కూడా ఇంకా పండు కొరుకుతున్నాము, లేకపోతే ఇంకా నువ్వు ద్వేషంతో ఉన్నాము, అసహనంతో ఉన్నాము అంటే, ఆ యొక్క హెల్ యొక్క అనుభవాన్ని భూమి మీద కలిగి ఉన్నామంటే, మనము మన యొక్క ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్సెస్ని అధిగమించలేదు అని అర్థం. అధిగమించడం కోసం ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. అన్నీ బాగున్నప్పుడు బాగుండడం వేరు, ఈ పరిస్థితులు బాగలేనప్పుడు అది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంది. మనము మన లోపల ఉన్నటువంటి ఈవిల్ని అధిగమించడానికి మనల్ని తయారు చేస్తూ ఉంది, సిద్ధపరుస్తూ ఉంది. తర్వాత రెండో విషయం, ప్రార్థన చేయడం. విజ్ఞాపనలు, ప్రార్థన, యాచనలు చేయడం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ప్రతిరోజు ఒక కేటగిరీ పెట్టుకొని అందులో మనం ద్వేషించేవారు, మనల్ని అసహించుకునేవారు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, చెయ్యాలి. రెండవది ప్రార్థన చేయడం. మూడవది మేలు చేయడానికి ప్రయత్నం చేయడం. కీడుకు ప్రతిగా మేలు చేయడం. ఇది ఇంకొక మాట మనకు రాస్తుంది, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు వారి కోసం ప్రార్థన చేయండి, వారికి మేలు చేయండి అని చెప్పబడతా ఉంది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. పరలోకమందున్న తండ్రికి మనం కుమారులమై ఉంటామట. అంటే దేవుని కుమారులై ఉండాలి అంటే నేను కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడం, అన్న వాళ్ళని మళ్ళీ తిరిగి అనడం, కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టడం, నా గురించి దురాలోచన చేసిన వారిని తిరిగి దురాలోచన చేయడం, ఇవి కాదు. కానీ నేను అధిగమించడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇవ్వబడతా ఉంది. అక్కడ ఇంకొక మాట రాస్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆ తండ్రి ఎలాంటి వాడు అంటే, పరలోకమందున్న తండ్రి ఎలాంటి వాడంటే, ఈ భూమి మీద పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. నీతిమంతుల తల మీద మాత్రం వర్షం పడట్లేదు, నీతిమంతుల మీదను అవినీతి పరుల మీదను తను వర్షం కురిపిస్తూ, చెడ్డవారి మీదను మంచివారి మీదను, అనగా చెడ్డ తలంపులు కలిగిన వారు, మంచి తలంపులు కలిగిన వారు అందరికీ తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అని చూస్తాం. ఇది పరలోకపు తండ్రి యొక్క క్యారెక్టర్ అయితే, ఆయన పిల్లల క్యారెక్టర్ కూడా అదే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుని క్యారెక్టర్ యొక్క గుణాతిశయాలు, ప్రచురించబడుతున్న గుణాతిశయాలు మనలో కార్యకారి అయినటువంటి ఆయన ప్రేమ పనిచేస్తూ మనల్ని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతైనది గ్రహించే వారంగా మనల్ని ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఉదయకాలం మరొకసారి విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు. అదిగో నన్ను మమ్మను మీ వాక్యం చేత దర్శించడానికి మీకు వందనాలు తెలుస్తున్నాం. వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి విధమైన ద్వేషము, అసహనము, పండుగొరికే పరిస్థితి నుంచి, ఏడుపు నుంచి, ఆ యొక్క అగ్ని వంటి అగ్నిలో నుంచి ఇదిగో నన్ను మమ్మల్ని తప్పించండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో వేయబడినప్పుడు వారి వెంట్రుకలకు కూడా అగ్ని వాసన తగలేదని, ఇదిగో మేము నీతిమంతులుగా ఈ భూమి మీద జీవించడానికి కృప దయచేయండి. అగ్ని బలమును చల్లార్చుట అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన, మాలో ఉన్నటువంటి ద్వేషము, అసహనం అనే అగ్ని బలమును చల్లార్చగలుగుట కృప దయచేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. ద్వేషించు వారి కోసం, హింసించు వారి కోసం ప్రార్థన చేస్తే తండ్రికి కుమారులమై ఉండే భాగ్యం దయచేయండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని భక్తిహీనులు, కీడు చేయువారు వారి యొక్క అమాయకత్వాన్ని, వారి యొక్క ఇగ్నోరెన్స్ని ఇదిగో దేవుని సన్నిధిలో పెట్టి విజ్ఞాపన చేసే భాగ్యం దయచేయండి. వీరేం చేస్తున్నారో వీరెరుగరనే ఆ యొక్క ఒపీనియన్ బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. తెలియక చేస్తున్నారని, ఇదిగో ఎరుగక చేస్తున్నారని, ఇదిగో దాని గురించి మాట్లాడడానికి, దాన్ని గ్రహించడానికి కృప దయచండి. ఆ దృక్పథాన్ని మాకు దయచేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి కోసం ప్రార్థన చేసే మనసు దయచేయండి. అలాగే మేము కీడు చేసిన వారికి ప్రతి కీడుగాక
మరలా మేలు చేసే వారంగా మార్చబడ్డ కృప దయచేయండి. నాతో ఏకీపించిన ప్రతి వ్యక్తిని మీ సన్నిధికి తీసుకొచ్చి అప్పగిస్తున్నాం. వారి మీద మీ కన్ను దృష్టి ఉంచి దీవించి ఆశీర్వదించి క్రీస్తు గొప్ప నామమున ఈ విశ్వాసపు యాక్ట్ ఎవరైతే రెస్పాండ్ చేయడానికి తీర్మానం చేసుకున్నారో వారిని మీ సూచక్రియల చేత అద్భుతాల చేత దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.